ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజల రక్షణే పోలీసుల బాధ్యతను సీఎం. ముప్పై మందికి 17,68,000 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. బాధితులకు అందించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. అనారోగ్యంతో మృతి చెందిన వేటపాలెం సుభాని భార్య ఘన నివాళులర్పించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. తిమ్మాపురం గ్రామంలో టపాసులు పేలుస్తూ వ్యక్తికి తీవ్ర గాయాలు. గుంటూరు ఆసుపత్రికి చేర్చిన 108 వాహన సిబ్బంది. ఎమ్మెల్యే పత్తిపాటి నివాసంలో దీపావళి వేడుకలు. టపాసులు పేల్చిన ఎమ్మెల్యే, పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు. సీఎంఆర్ఎఫ్ సాయంతో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందనే సత్యాన్ని వైసీపీ కార్యకర్తలు కూడా గ్రహించారని, తమ అనారోగ్య సమస్యల్ని సోషల్ మీడియా ద్వారా మంత్రి లోకేష్ కు తెలియజేయడమే అందుకు నిదర్శనమని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎడ్లపాడు, నాదెండ్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన 31 మందికి 17.68 లక్షల విలువైన చెక్కుల్ని స్వయంగా అందించిన అనంతరం ఆయన మాట్లాడారు. తన పాలనలో రాష్ట్ర వైద్య రంగానికి కేవలం ఆదాయ వనరులుగా చూసిన జగన్ పేదల ఆరోగ్య రక్షణ విస్మరించి వారి ప్రాణాలతో ఆటలాడారని, వేల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో పెట్టారన్నారు. ప్రజారోగ్యాన్ని రక్షించే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా సకాలంలో రాష్ట్ర వాటా చెల్లించకుండా ప్రజారోగ్యాన్ని గాల్లో దీపంలా మార్చారన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కు ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వని జగన్ నేడు మెడికల్ కాలేజీలు తానే తెచ్చారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవాజీ మదన్మోహన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు పోపురి వెంకయ్య, రాఘవయ్య, వెంకటరత్తయ్య, నాగేశ్వరరావు, గుర్రం స్వాములు, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మంగళగిరిలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శాంతి భద్రతల విఘాతం కలిగించే కుట్రలను పసిగట్టాలని తెలిపారు. అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులు నేరాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం అంశంపై మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి వేరే వాళ్ళపై నెపం వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారన్నారు. పోలీస్ వ్యవస్థ సమర్థంగా ఉండాలి, నేరస్తులు భయపడేలా పనిచేయాలని సూచించారు. గూగుల్ పెట్టుబడులు విశాఖకు వచ్చాయంటే అది ఒక నమ్మకం, అతిపెద్ద పెట్టుబడిదారులు వచ్చారంటే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. ఈగల శక్తి బృందాలతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. డ్రగ్స్, గంజాయి స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. నేరరహిత సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. शहीद पुस्तक टोली धीरे चल. షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. షాహిద్
ధన్యవాదాలు. దయచేసి దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. దీపావళి పర్వదిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్థానిక ప్రజలతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో కలిసి దీపాలు వెలిగించి పటాకులు పేల్చి బాంబులు కాల్చి ఉత్సాహంగా సంబరాలు జరిపారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటా వెలుగులు, ఆనందం, ఐకమత్యం నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి ఆదివారం స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. 34 మంది లబ్ధిదారులకు 25.31 లక్షల విలువైన చెక్కుల్ని, మరో ఇద్దరికి 2.30 లక్షల విలువైన ఎల్ఓసీలను అందజేసిన ప్రత్తిపాటి వారి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం త్వరలోనే సంజీవని పథకం అమల్లోకి తీసుకురానుందని ఈ సందర్భంగా ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదమోహన్, ప్రధాన కార్యదర్శి మద్దాముల రవి, మురకొండ మల్లిబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేటపాలెం సుబాని సతీమణి మహబూబి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స తీసుకుంటూ స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని మద్దినగర్లోని వారి స్వగృహం నందు ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట అతులూరి షరీఫ్, షేక్ కాళేశవలి, గోల్డ్ సుబాని, షేక్ అబుసహాలియా, యూత్ జిలానీ, షేక్ మెహబూబుల్లా, బీర్వాలా హుస్సేన్, షేక్ మిరావలి తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలో 14వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బారీ సైదా తండ్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ వలీ అహ్మద్ గారు ఇటీవల మరణించడం జరిగింది. అత్తర్ అల్లా బక్షు నగర్ లోని వారి నివాసంలో ఉంచిన వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవస్థాన పాలక మండలి సభ్యులుగా నియమితులైన మహానాడు మీడియా ఎండీ బోడెపూడి వెంకట సుబ్బారావు, మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని చిలకలూరుపేటలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుల్లారావును సత్కరించారు. అనంతరం నూతనంగా నియమితులైన వెంకట సుబ్బారావుని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దుస్సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నరసరావుపేట మండల కేసానపల్లిలో టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో నాదెండ్ల మండలం ఎండుగుపాలెం గ్రామానికి చెందిన సూర్య ఆంజనేయులోని వృద్ధుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. నరసరావుపేట గ్రామీణ పోలీసులు విచారిస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని సుబానీనగర్ కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జానీ తండ్రి స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని సుబానీనగర్ లోని వారి స్వగృహం నందు ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేటపాలెం సుబాని భార్య మహబూబి మరణించడం జరిగింది. మధ్యనగర్ లోని వారి స్వగృహం నందు ఉంచిన వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బీసెంట్ రోడ్ లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాప్ నిర్వాహకులతో ఆయన మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదల గురించి ఆయన ఆయా వర్గాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్డుకు వచ్చిన కొందరు కొనుగోలుదారులతో సీఎం మాట్లాడారు. ప్రజలు సంతోషంగా ఉండడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో పండగల్ని జరుపుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. బాగున్నారా? నమస్కారం. నమస్కారం. ఇంట్లో ఆయిల్నా? వాటర్ పోసి ఇస్తారా? ఎంత టైం ఉంటుంది?
అరగంట. ఎంత దీని రేట్ ఎంత? బాక్స్ కార్ వస్తాయి సార్ 150 రూపాయలు. 150 రూపాయలమ్మా. ఇది కొంటున్నారా మందులు? కొంటున్నారు సార్. దివాళీగా సార్ అందరూ కొంటున్నాయి. ఎన్ని తెప్పించావమ్మా? ఒక 500 తెప్పించుకున్నాం. ఎక్కడ తెప్పించావమ్మా ఇవన్నీ? ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి వస్తుంటాయి సార్. ఇక్కడ తయారు చేయడం లేదా? తయారు లేదు. హోల్సేల్ మార్కెట్ సార్. ఓకే అమ్మా. మీ యొక్క ఆర్ద్రంలో అందరం కూడా కలకలగా చలసలగా అందరం చక్కగా ఉన్నాం సార్. జిఎస్టీ తగ్గించారు, మా పేదలకు ఎంతో శుభకార్యంగా అందంగా ఉంది. చాలా సంతోషం సార్. అన్ని మంచిగా బాగా జరుగుతున్నాయి కదా. ఇంత మునుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండదా? ట్యాక్స్ ఉండదు సార్. ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది. ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా? క్యూఆర్ కోడ్. అవును సార్. ఎవరన్నా క్యాష్ ఎంతమంది? అందరూ క్యూఆర్ కోడ్లు పెడుతున్నారా? అందరూ దీనికే సార్. అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు, కొంతమంది. ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు, ఎంతమంది ఇది చేస్తున్నారు? మినిమం 100%లో 90% ఏమో దీని ఫోన్ పే కొడితే 10% క్యాష్ ఇస్తుంది. 10% వచ్చారు. నేను కూడా ఈజీ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. కరువు భత్యం డిఏపై విడుదల చేసిన అసంబద్ధ జీవోలు 60-61 తక్షణమే సవరించాలి. ఏఎస్టీ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పోరాటాల ద్వారా ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీతో చర్చలు జరిపే ముఖ్యమంత్రి ద్వారా 1/1/24 నుండి ప్రకటించిన కరువు భత్యం డిఏపై సర్వీస్ ఉద్యోగులకు విడుదల చేసిన జీవో 60, పెన్షనర్స్ కు విడుదల చేసిన జీవో 61లో తెలిపిన అసంబద్ధ అంశాలను వెంటనే సవరించి ఉత్తర్వులు విడుదల చేయాలని ఎస్టీయూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని ఎస్టీయూ ప్రాంత కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు అనేక హామీలిచ్చి వారి మద్దతుతో అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిన హామీలపై ఊసే ఎత్తక మిన్నకుండా ఎఫ్ఏపీటీఓ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 7న పోరుబాట ఉద్యమ ఫలితంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కదిలి వచ్చి విజయవాడలోని పోరుబాట నిర్వహిస్తే దాని తర్వాత 18వ తేదీ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి ఒక డిఓ ఇప్పుడిస్తానని, పీఆర్సీ, సిపిఎస్, సరెండర్ లీవ్ తదితర సమస్యలు దశల వారీగా పరిష్కరించుకుందామని తెలిపి నిన్న 20వ తేదీ విడుదల చేసిన జీవోలు 66 నెలలలో ప్రస్తుత సర్వీస్ ఉద్యోగులకు 21 నెలల డిఏఆర్ఎస్ ను పదవీ విరమణ రోజు చెల్లిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 10, 20, 30 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ పొందేవారు బకాయిల కోసం ఎప్పటి వరకు వేచి ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంతాప దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మరియు నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. నరసరావుపేట లింగంగుట్లలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పల్నాడు జిల్లా ఏఆర్డీఎస్పీ జి మహాత్మా గాంధీ పర్యవేక్షణలో అడ్మిన్ ఆర్ఐ ఎం రాజా పెరేడ్ కమాండర్ గా ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమం సందర్భంగా స్మృతి పెరేడ్ నిర్వహించి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పోలీసు అమరవీర స్తూపానికి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా హాజరైన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ సమాజానికి పోలీసు వారు చేసే సేవలు అనిర్వచనీయం. పోలీస్ వ్యవస్థ లేని సమాజాన్ని మనం ఊహించలేమన్నారు. పోలీస్ వ్యవస్థ లేకపోతే సమాజంలో సంఘ విద్రోహ శక్తులకు ఆగడాలకు అడ్డే ఉండదన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశంలో పోలీసులు నిత్యం పహారా కాస్తూ ప్రజల ధనమాన ప్రాణాలను రక్షిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఎంతమంది పోలీసు వారు సంఘ విద్రోహ శక్తులను అణచివేసే క్రమంలో తమ ప్రాణాలను అర్పించి అసలు బాశారు. వారి ప్రాణత్యాగం వెలకట్లేదు. ఈ సందర్భంగా సమాజ హిత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆ మహావీరుల త్యాగాన్ని స్మరించుకోవడం మరికెంతో గర్వకారణం. వారి యొక్క స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తూ పోలీస్ శాఖ ప్రజలకు సమాజాన్ని మరిన్ని సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నానని తెలిపారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట చిన్న పసుమరిలో జాతీయ రహదారి పక్కన వెంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా అయ్యప్ప మాలాధారులకు సద్ది వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థాన కార్యవర్గం నుండి అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, కాటాబత్తుని మంగారావు, గోలిబుజ్జి, కరణం అనిల్, గంజిబాబు, ఉటుకురి శ్రీనివాసరావు, నాగబైరు జగన్మోహన్ రావు, రావు రామతులసి, రావు రవితేజ కమిటీ సభ్యులు, స్వాములు పాల్గొన్నారు. దీపావళి పండుగ రోజు అయ్యప్ప దీక్షాదారులకు సద్ది కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరకడం సంతోషంగా కలిగిస్తుందని రావు సుబ్రహ్మణ్యం దంపతులు తెలిపారు. సత్కార్యంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఆలయ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో పండుగ సందర్భంగా టపాసులు పేలుస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో నివాసం ఉంటున్న పి సాయి కిరణ్ బాణసంచ టపాసులు పేలుస్తుండగా ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. టపాసులు పేలుతున్న సమయంలో గాయాలైన యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఎంటీ శోభన్ బాబు, పైలట్ అల్లాబక్షు గాయపడిన యువకుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సాయి కిరణ్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పండుగ రోజున ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం తిమ్మాపురం గ్రామంలో విచారాన్ని నింపింది. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.